రాక్షసుడిని చంపడానికి మార్గం వెతికే వరకు నేను ప్రశాంతంగా కూర్చోలేను రిషి. మరి నువ్వు రాఖీకి ఒక మంచి అన్నగా నిలబడతావు కదా రిషి? చెప్పు రిషి, ఒక మంచి అన్నవని నిరూపించుకొని చెల్లెలకి న్యాయం చెయ్యి. నేను నా చెల్లెలకి మంచి అన్నగా ఉంటాను. నా చెల్లెలి ప్రాణాలని పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసుడిని చంపేంత వరకు నేను ఈ ఊరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. నేను కాదు రిషి, మనం. ఈ పిచ్చి దాన్ని లోపలికి ఎవరు రానిచ్చారు? వెంటనే ఎవరైనా దీన్ని మెడబట్టుకుని బయటికి గెంటేయండి. వదలండి అయ్యగారు, ఈ కుటుంబాన్ని మన ఊరికి తీసుకురావద్దని చెప్పాను నేను. అలా చెప్పిన రోజు కూడా నన్ను ఇంట్లోంచి ఇలాగే బయటకు గెంటేశారు మీరు. ఈ ఊర్లో పెళ్ళిళ్ళు చెయ్యనివ్వకండి అని మిమ్మల్ని హెచ్చరించిన రోజు కూడా నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేశారు మీరు. నేను మీతో చెప్పాను కదా, గుర్తుందా లేక మర్చిపోయారా? అయ్యగారు, మళ్ళీ ఆ పాత కథని మీరు ఆహ్వానిస్తున్నారు. బయట వాళ్ళని మన ఊరికి పిలిపించి ఇక్కడ పెళ్లి జరిపిస్తున్నారు. మీకు అన్ని విషయాలు తెలుసు కదా. ఇప్పటికీ వాస్తవం ఇక్కడే ఉందని మీకు తెలుసు. వదలండి, వదలండి. గుర్తుంచుకోండి, గతం ఎప్పటికీ ముగిసిపోదు. మనం మర్చిపోయినా చావు మన బలి కోరుతుంది. మనిషి ముందుకు వెళ్తుంటాడు కదా, తను వేసే అడుగులు చేసే పనులు తను ఎటు వెళ్తున్నాడో తెలియజేస్తాయి. నేను మీతో చెప్పానుగా. మీకు తెలుసు కదా అయ్యగారు, మీకు తెలుసు ఈ ఊళ్ళో అడుగు పెట్టడం అంటే ధర్మం, జీవితం, జన్మ అన్ని నాశనం అవుతాయి, నాశనం అవుతాయి అయ్యగారు. ఈ ఊళ్ళో ఎవరు బ్రతికి ఉండలేరు, బతకలేరు, ఎవ్వరు నివసించలేరు. అంత నాశనం అవుతాయి అయ్యగారు, అన్ని నాశనమైపోతాయి. నేను మీకు చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. నా మాట వినకపోవడం వల్ల జరిగిన దారుణం చూశారు కదా. మీ పట్నం వాళ్ళు ఏమనుకుంటారు? పట్నం నుంచి వచ్చాం, బాగా డబ్బు సంపాదించి తీసుకొచ్చా ఈ ఊరిని కొనేయచ్చు అనా? ఈ ఊళ్ళో శాంతి, సుఖం అన్నీ కొనుక్కోవచ్చు అనుకుంటున్నారా? లేదో. అతను బ్రహ్మ రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. ఓ బ్రహ్మ రాక్షసుడు అమ్ముడు పోయేవాడు కాదు, ప్రాణానికి ప్రాణం తీసుకుని పగ తీర్చుకుంటాడు. అతను ఎంతటి మనిషినైనా ఎండిన కొమ్మలాగా అలవోకగా ఎత్తి పడేస్తాడు. దానికి పరిణామం చూడండి. ఇక్కడున్న మీ కూతురు శవం చూడండి. మీ అబ్బాయి శవాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మా ఇంటికొచ్చి మా మీద అధికారం చలాయించడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? అయ్యగారు, అయ్యగారు, ఈ ఇల్లు మీదే, కానీ ఈ ఊరు మాది కూడా కదా అయ్యగారు. మీరు ఈ ఊరికొచ్చి నిద్రపోతున్న బ్రహ్మ రాక్షసుణ్ణి మళ్ళీ నిద్ర లేపారు. మళ్ళీ అతని కోపాన్ని రెట్టింపు కోపంగా మార్చారు. వాడిని ఎవరు ఆపుతారు? వాడిని ఆపేదేలా? మీ ఇంట్లో అమ్మాయి చనిపోయినట్టే మా ఊరు అమ్మాయి కూడా చనిపోయింది కదా. బిట్టు బిట్టు ఎవరయ్య గారు? మా ఊరు అమ్మాయి. మీ కారణంగా ఇప్పుడు తన లోకంలోనే లేదు. చాలు చాలింకా ఆపు. నీ పిచ్చివాగుడు కట్టిపెట్టి వెంటనే వెళ్ళిపో. ఈరోజు ఈ ఇంట్లో నా మేనకోడలు చనిపోయి నీకు కనపడటం లేదా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నీకు నువ్వుగా వెళ్తావా లేక మెడపెట్టి బయటికి గంటాలా? నా చెల్లెల్ని పోగొట్టుకున్న బాధలో నా మైండ్ అసలే పనిచేయట్లేదు. బయటికి వెళ్తావా లేదా? ఇంకొక మాట మాట్లాడితే నిన్ను నిలువున నరికి పారేస్తాను. అవుట్ అవుట్. ఇప్పుడిక్కడ ఎవ్వరు క్షేమంగా లేరు బాబుగారు. ఇక్కడ భయానక పరిస్థితి ఉంది. ఇక్కడ క్షేమం ఉండదు బాబుగారు.
ఇప్పుడు వినాశ చక్రం మలుపు తిరిగింది. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. దాని ప్రభావం నుండి ఎవరూ తప్పించుకోలేరు. చూస్తూ ఉండండి. నోరు మూయి. ఆమెని ఇంట్లో నుండి బయటికి తోసేయండి. బాబుగారు నా మాట వినండి. దయచేసి నా మాట వినండి. ఆగండి, వదలండి నన్ను. బాబుగారు, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు, కానీ ఆ రాక్షసుడిని ఎలా పంపిస్తారు? అతను కిరాతకమైన రాక్షసుడు. మృత్యువు ఒళ్ళోకి పంపిస్తాడు. అతడు బ్రహ్మ రాక్షసుడు, నిద్ర మేల్కొన్న రాక్షసుడు. అతన్ని ఏం చేస్తారు బాబుగారు? ఏం చేస్తారో మీరే చెప్పండి. ఏం చేయగలరు మీరు? ఆ రాక్షసుడు ఎవరిని విడిచిపెట్టడు, అందరినీ చంపేస్తాడు. చూడండి, ఒక నిమిషం ఆగండి. మీరు ఆ బ్రహ్మ రాక్షసుడి గురించి బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. మీకు తన గురించి తెలుసా? మీకంతా తెలుసని మాకు తెలుసు. దయచేసి ఆ రాక్షసుని ఎలా ఆపగలవో మాకు చెప్పండి. ఆపగలిగే వాళ్ళే, కానీ ఆపలేరు. అతనికి ఆహ్వానమిచ్చి పిలిచారు. అతను వచ్చాడు. వస్తూ తోడుగా మృత్యువుని కూడా తీసుకొచ్చాడు. ఆ రాక్షసుని ఆపాలనుకుంటే ఈ కథను మొదలు పెట్టకుండా ఉండాల్సింది. ఈ ఊరికి ఆ గాజులు, మంగళసూత్ర సౌభాగ్యానికి గుర్తుగా ఉన్న ప్రతి వస్తువు తీసుకొచ్చారు. వాటిని చూస్తే ఆ రాక్షసుడు ఆగడు. చూడండి, మాకు ఈ విషయం గురించి అసలేం తెలీదు. మేము చేసిన తప్పుకి చాలా పెద్ద మూల్యం చెల్లించుకున్నాం. మాకు ఈ విషయం గురించి నిజంగానే తెలీదు. మీకంతా తెలుసు కదా, దయచేసి మాకు చెప్పండి. తెలుసుకొని ఏం చేస్తారు? తెలుసుకొని మీరేం చేస్తారు? మేము ఆ రాక్షసుడిని ఆపుతాం. మేము అతన్ని ఆపుతాం. ఎవ్వరాపినా ఆ రాక్షసుడు ఆగడు. అతన్ని ఎవ్వరూ ఆపలేరు. వాడు కూడా అలాగే అనుకుంటున్నాడు. అందుకే ధైర్యం చాలా ఎక్కువైంది. వాడు నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న హంతకుడు కాదు. అతను హంతకుడు కాదు. అతను హంతకుడు కాదు. అలా అని మీరు ఎలా చెప్పగలరు? మాతో ఇందాక మీరే కదా అన్నారు అతను బిట్టుని చంపాడని. మరి అతను హంతకుడే కదా? కాదు, మా సంజయ్ బాబు గారు హంతకుడు కాదు. అతను హంతకుడు కాదు. సంజయ్? సంజయ్ బాబు గారు ఈ ఊరికి జమీందారు. ఆయన చాలా చాలా మంచి మనిషి. ఆయన మా అందరికీ దేవుడు. ఆయన అందరితో చాలా చాలా ప్రేమగా ఉండేవారు. కానీ చూడండి, ఆయన్ని మోసం చేసింది ఎవరో తెలుసా? తన మనసు, తన ప్రాణం. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించారు. హద్దులు లేని ప్రేమ. కానీ అది ఒక ప్రేమ కథ కాదు. అదొక మోసపోయిన కథ. తనని ప్రేమించిన సంజయ్ గారిని ఆడది చేసిన మోసం కథ. దానికి కేవలం మా అయ్యగారి ఆస్తి కావాలంతే. ప్రేమించానని చెప్పి మోసం చేసింది. తను ప్రేమించింది ఒక మోసకత్తెనని మా సంజయ్ బాబు గారికి తెలియదు. తరువాత ఏం జరిగిందో తెలుసా? ఆ మోసకత్తె మోసం చేసి మా సంజయ్ బాబు గారిని చంపేసింది. ఎవరు? ఆయన భార్య. నువ్వు నీ చెల్లెలి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు కదా? అదే విధంగా ఆయన కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు ఆ నమ్మక ద్రోహం చేసిన అమ్మాయి మీద. ఇప్పుడు ఏ పెళ్లి కూతుర్ని చూసినా ఆయనకి మోసకత్తె భార్య కనిపిస్తుంది. నువ్వేం చేశావు? నువ్వు ఈ ఊర్లో నీ చెల్లెలు పెళ్లి చేసి 20 సంవత్సరాల క్రితం జరిగిన కథని మళ్ళీ మొదలు పెట్టావు. అతనికి మళ్ళీ ఆ మోసాన్ని జ్ఞాపకం చేశావు. ఇప్పుడు ఆ రాక్షసుడు ఆగడు. ఈ ఊర్లో పెళ్లి కూతురు అయ్యే ప్రతి అమ్మాయి చస్తుంది. ఆ రాక్షసుడిని మోసగించిన అమ్మాయి దొరికే వరకు ఈ ఊర్లో పెళ్లి కూతురు అయ్యే ప్రతి అమ్మాయి చస్తుంది. మోసం చేసిన భార్యపై ప్రతీకారం తీర్చుకునే వరకు ఇలాగే జరుగుతుంది. చావులకు నాంది తనతోనే మొదలయ్యింది కనుక తన దగ్గరకు వెళ్ళాకే ఇది అంతమవుతుంది. ఈ కథ అక్కడి నుంచి ప్రారంభమయ్యింది. అంతం కూడా అక్కడే అవుతుంది.
అంటే మనం ఏది వెతకాలన్నా ఆ బంగ్లాలోనే వెతకాలి. అవును రిషి, ఎలా అయినా మనం ఆ అమ్మాయిని వెతకాలి. తను చేసిన దుర్మార్గానికి మూల్యం ఈ రోజు ఈ ఊరంతా చెల్లిస్తుంది. తను చేసిన మోసానికి ఈ రోజు ఈ ఊరంతా అనుభవిస్తుంది. అవును తను ఒప్పుకుంటాను. సంజయ్ గారిని ఆ అమ్మాయి మోసం చేసింది. అంత మాత్రాన ఆ మోసానికి ఊరంతా శిక్ష అనుభవించాలని కాదు కదా. ఇప్పటి వరకు ఎంతమంది పెళ్లి కూతురులను బలి తీసుకున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఈ ప్రపంచంలో అందరూ మోసగాళ్ళని అర్థం కాదు కదా. ఇదెక్కడ న్యాయంతో? ఆ బ్రహ్మరాక్షసుడు ఎవరైనా సరే ఇంతవరకు చేసిన దాని ప్రకారం మంచి మనిషి అని పిలిపించుకోవడానికి ఎంత మాత్రం అర్హత లేదు తనకి. అతను ఒక హంతకుడు, నేరస్తుడు. అవును రిషి, అతను చాలా మంది అమాయకులను చంపిన పాపానికి తనకి ఏ నాటికి క్షమాపణ దొరకడానికి వీల్లేదు. నేను అతన్ని ఆపే తీరుతాను. తనని ఆపడానికి ముందు ఊర్లో వాళ్ళు ఒకటి తెలుసుకునేలా చేయాలి. కమలం పువ్వు రాచకలువల వల్ల ఏమీ జరగదని అతను తప్పించుకోలేడు. ముందు మనం ఆ అమ్మాయిని తీసుకురావాలి రిషి. ఒకవేళ రాక్షసుడి బారి నుంచి శాశ్వత విముక్తి కావాలంటే మనం ఆ అమ్మాయిని తన ఎదుటికి తీసుకురావాలి. బ్రహ్మ రాక్షసుడి ఉనికిని వేళ్లతో పెకిలించాలి. తనని ఎలా అంతం చేయాలో దానికి ఆధారం ఆ హవేలీలోనే దొరుకుతుంది. మనం ఆ బంగ్లాలోకి వెళ్దాం పద. రిషబ్ బావా, వేద్, మల్హోత్ర మావయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. కానీ ఆయనే నన్ను. బావా, అప్పు ఆంటీ ఫోన్ చేశారు. ఆవిడ మీతో మాట్లాడాలని అడుగుతున్నారు. అపరంజి ఆంటీ ఫోనా? ఆ, రాఖీకి అపరంజిత ఆంటీ అంటే చాలా ఇష్టం కదా. ఆవిడ గురించి ఎప్పుడు చెప్తుండేది. నేను కూడా ఆవిడ్ని కలవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ్ని కలవాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఆవిడ చాలా మంచివారు. తను నా మాట ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆంటీ తప్పకుండా నా మాట నమ్ముతారు. నేను చేసిన పని వల్ల రాఖీ చనిపోయింది, కానీ నేను కావాలని చేయలేదని ఆవిడ అర్థం అయితే మరి చేసుకుంటారు. పద రిషి. పద. లేదు, మనం ఒక పని చేద్దాం. ఈ రోజు నన్ను మాత్రం మాట్లాడను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నేను ఇప్పుడే వెళ్ళి వెంటనే తొందరగా వచ్చేస్తాను. రావాలి. ఓకే? అందరికీ ప్రతీకారం కావాలి. సంజయ్ గారికి జరిగిన మోసానికి ప్రతీకారం, రిషబ్ బాబుకి తన చెల్లి చావుకు ప్రతీకారం. ఈ ప్రతీకారం వాళ్ళతో పాటు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. చరిత్రలో ఎవరు ప్రతీకారం కోరినా రాజ్యాలే సర్వనాశనమైపోయాయి. ఇప్పుడు వీళ్ల ప్రతీకారం మొత్తం ఊరిని సర్వనాశనం చేస్తుంది. అంతా అంతం చేస్తుంది. అమ్మా, అంతా నాశనమైపోతుంది. రిషి ఇప్పుడు వస్తాడా రాడా? ఇంకా ఎప్పుడొస్తాడో తెలియట్లేదు. నేనేం చేయను? ఎదురు చూడనా లేక వెళ్ళిపోనా? ఏం అర్థం కావట్లేదు. శంఖం శబ్దం. ఒకవేళ ఆ దుర్గమ్మ నాకేమైనా సంకేతం ఇస్తుందా? అమ్మా, అమ్మా, ఇదేం సంకేతం? ఏదైనా నాశనం కాబోతుందా? ఒకవేళ వాళ్ళ ఆలోచన సఫలం అవుతుందా? ఏం జరగబోతుందమ్మా? అమ్మా, ఏం జరగబోతోంది? ఏదో ఉంది. ఆ దుర్గమ్మ నాకు చూపించాలనుకుంటున్నా. ఒకవేళ దుర్గమ్మ నన్ను ఆ హవేళికి దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నా, నేను వెళ్ళాలి. ఏదో బలమైన శక్తి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఐఎమ్ సో సారీ రిషి. ఇంకా నేను ఎక్కువసేపు ఎదురు చూడలేను. ఆ హవేలి నన్ను పిలుస్తుంది. రాకే, లేదు, ఇక్కడ దాకా వచ్చి నేను వెనక్కి వెళ్ళలేను. ఆ రాక్షసుడి గురించి తెలుసుకోవాలని నేను రిషి నిర్ణయించుకున్నాం. ఈ ఊరిని కాపాడగల రహస్యాన్ని మేము బయటికి తీసుకురావాలి.
ఆ రాక్షసుడిని ఎలా ఆపాలో ఆ రహస్యమే తెలియజేస్తుంది. అమ్మా దుర్గమ్మ, ఏదో ఒక దారి చూపించు. ఈ బ్రహ్మ రాక్షసుడు ఆట కట్టించడానికి మీరు మాకు ఏదో ఒక దారి చూపించి సహాయం చేయాలి. నువ్వు చేసే సహాయం నా ఫ్రెండ్కి న్యాయం జరిగేలా ఉపయోగపడుతుంది. రాఖీ తప్పు చేయలేదు తల్లి, రాఖీ తప్పు చేయలేదు. చూడు రిషి, నీ తప్పేమీ లేదని రాఖీ స్వయంగా వచ్చి చెప్పినా నేను నిన్ను నమ్మను. అందుకే పదే పదే సారీ చెప్పి చెప్పి నా టైం వేస్ట్ చేయకు. నువ్వెన్ని సారీలు చెప్పినా నా మనసు కరగదు. అలాగే చూడు, ఇప్పుడు మీ మమ్మీ మీ అపర్ణ ఆంటీతో మాట్లాడుతుంది. తను మాట్లాడడం పూర్తయ్యాక నువ్వు లోపలికి రా. అప్పటి వరకు సైలెంట్గా ఇక్కడే నిలబడి ఉండు. ఏమండి? ఆ ఎవరున్నారు అక్కడ? ఈ ఫోటో ఎవరిదై ఉంటుంది? రిషి, ఆంటీ, ఆంటీ రాఖీ ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు ఆంటీ. నేను మంగళసూత్రం, గాజులు, సింధూరం తీసుకొచ్చాను. దానివల్ల రాఖీ ప్రాణాలు పోతాయని నేను అసలు ఊహించలేదు ఆంటీ. మామ్ కూడా నాతో మాట్లాడడం మానేశారు. చాలా బాధగా. మీరు రండి ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ రండి. అవును బాబు, నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు తెలుసు రిషబ్. మన ఇంట్లో చాలా దారుణమైన సంఘటన జరిగిందని తెలుసు. ఈ విషయం విని నాకు చాలా బాధగా ఉంది. బట్ యూ డోంట్ వరీ, నేను మీ మామ్తో మాట్లాడతాను, ఓకే? నేను రిషికి చెప్పాలి నాకు అమ్మాయి దొరికిందని. తను ఒక మనిషిని రాక్షసుడిగా మార్చింది. దాని కారణంగా ఊర్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నేను రిషికి చెప్పాలి నాకు అమ్మాయి దొరికిందని. తను ఒక మనిషిని రాక్షసుడిగా మార్చింది. దాని కారణంగా ఊర్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈయన చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మీరు ఈ అమ్మాయిని స్వచ్ఛంగా ప్రేమించారు. ఈ అమ్మాయి ప్రేమలో మోసం ఉందని మీకేం తెలుసు? ఇదొక మోసపోయిన ప్రేమ కదా. కానీ మా రాఖీ వరుణ్ణి స్వచ్ఛంగా ప్రేమించింది. నీకు స్వచ్ఛమైన ప్రేమ అంటే అర్థం తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. నీకు ద్వేషం మాత్రమే అర్థమవుతుంది. నీ ద్వేషం వల్ల ఈ ఊరంతా ద్వేషంతో నిండిపోయింది. అవును, నువ్వు ప్రేమించావు. నీ ప్రేమ స్వచ్ఛమైంది, నిజమే. నీ ప్రేమ నీకేదిచ్చిందో అదే నువ్వు అందరికీ ఇస్తున్నావు. అదే నువ్వు చేస్తున్న తప్పు. తప్పు చేశావు నువ్వు. ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ తప్పు చేస్తారా? ఒకరు నీ విషయంలో తప్పు చేశారు, అలా అని అందరూ చేయరు. ఇప్పటికీ నువ్వెంతమంది అమాయకుల ప్రాణాలు తీసావో తెలుస్తుందా? వాళ్లలో ఒకరు నా రాఖీ కూడా ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. నిన్నెవరూ ఆపలేరని అందరూ అంటున్నారు, కానీ నేను ఆపుతాను. ఎంత కష్టమైనా ఏం చెయ్యాల్సి వచ్చినా చేస్తాను. నిన్నంతం చేస్తాను. ఎందుకంటే నువ్వు చేసేది తప్పు. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మీరు ఈ అమ్మాయిని స్వచ్ఛంగా ప్రేమించారు. ఈ అమ్మాయి ప్రేమలో మోసం ఉందని మీకేం తెలుసు? ఇదొక మోసపోయిన ప్రేమ కదా. కానీ మా రాఖీ వరుణ్ణి స్వచ్ఛంగా ప్రేమించింది. నీకు స్వచ్ఛమైన ప్రేమ అంటే అర్థం తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. నీకు ద్వేషం మాత్రమే అర్థమవుతుంది. నీ ద్వేషం వల్ల ఈ ఊరంతా ద్వేషంతో నిండిపోయింది.
అవును, నువ్వు ప్రేమించావు. నీ ప్రేమ స్వచ్ఛమైంది, నిజమే. నీ ప్రేమ నీకేదిచ్చిందో అదే నువ్వు అందరికీ ఇస్తున్నావు. అదే నువ్వు చేస్తున్న తప్పు. ఆ, తప్పు చేసావు నువ్వు. ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ తప్పు చేస్తారా? ఒకరు నీ విషయంలో తప్పు చేశారు, అలా అని అందరూ చేయరు. ఇప్పటికే నువ్వెంతమంది అమాయకుల ప్రాణాలు తీసావో తెలుస్తుందా? వాళ్ళలో ఒకరు నా రాఖీ కూడా ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. నిన్నెవరూ ఆపలేరని అందరూ అంటున్నారు, కానీ నేను ఆపుతాను. ఎంత కష్టమైనా ఏం చెయ్యాల్సి వచ్చినా చేస్తాను, నిన్నంతం చేస్తాను. ఎందుకంటే నువ్వు చేసేది తప్పు, చాలా పెద్ద తప్పు. నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు.